ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దేవుడు తన ప్రజల విషయంలో మరెన్నడూ కోపగించినని తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, పర్వతముల వంటి శ్రమలు, మెట్టెల వంటి హింసలు మనకు సంభవించినను దేవుని కృప మనలను విడిచిపోదు గనుక నీవు దేవుని కృపను వేడుకొనినట్లయితే ఆయన తన కృపను నీకు తోడుగా ఉంచి ఉన్నతమైన కార్యములను నీ ఎడల జరిగిస్తానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని కృప నీకు తోడుగా ఉంటే జరిగే కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా నీకు శిక్షలో రక్షణ కలుగుతూ ఉంది, రెండవదిగా నీకు అస్వస్థతలో స్వస్థత కలుగును, మూడవదిగా నీకు అపజయములో విజయము కలుగును. ఎవరికైతే దేవుని యొక్క కృప తోడుగా ఉంటుందో వారికి రక్షణ, స్వస్థత, విజయము అనేవి వారి జీవితాల్లో కలుగుతాయని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు ఈ దినాన నీతో నాతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ వాగ్దానం ఎన్నటికీ నిరర్ధకము కాక ఎప్పటికీ కూడా మన జీవితాల్లో నిలిచి ఉండులాగన అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము. పర్వతములు తొలగిపోయిన, మెట్టెలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని ఆయా మాతో ప్రభ నిబంధన వాగ్దానము చేస్తున్న దేవానికి వందనములు. ఆయాని కృపను పొందుకునే జీవితాలు మేము కలిగి జీవించడానికి అటు సహాయము మాకు దయచేయండి. నేను భయభక్తులు నిలిపినట్లు ఆయా మీ కృపను మాకు దయచేయండి ప్రభా. విశ్వాసంలో దినదినము ముందుకు సాగడానికి, వృద్ధిలోకి రావడానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.